ఎప్పుడైంది? నమస్కారం, నా పేరు బాలవరదరాజు, అనంతపురం జిల్లా కుందరి మండలం నిజవల్లి. నేను 2.5 ఎకరాల మల్బరీ సాగు చేస్తున్నాను. పూర్తిగా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లోనే చేస్తున్నాము. అంటే పశువుల ఎరువులు వేస్తున్నాము, కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ కెమికల్ పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేయడం లేదు. ఇప్పుడు ఈరోజు మేము జీవామృతాన్ని పిచికారి చేస్తున్నాను మల్బరీ తోట పైన. మా మల్బరీ తోటలో కొంత ఈ రసం పీల్చే పురుగుల బాధ ఉంది. ఈ రసం పీల్చే పురుగుల బాధ ఉంది కాబట్టి దీనికి మొదటి డోసుగా ఈ జీవామృతాన్ని పిచికారి చేస్తున్నాము. ఇది రసం పీల్చే పురుగులతో ఇబ్బంది పడుతున్న మొక్కలు ఇవి మల్బరీ మొక్కలు. దీనికోసము మేము 10% జీవామృతాన్ని ఇస్తున్నాం. అంటే 400 లీటర్ల నీళ్ళని ఇక్కడ పట్టుకున్నాము. 400 లీటర్ల నీళ్ళకి 40 లీటర్ల జీవామృతాన్ని కలిపి ఈరోజు పిచికారి చేస్తున్నాము. ఇది ఒక కొత్త రకము స్ప్రేయర్. కొత్త రకం స్ప్రేయర్ అని కాదు, మా అనుకూలంగా మామూలుగా అయితే పెద్ద స్ప్రేయర్ ఉంటుంది. ఇది మాకు మల్బరీ కదా, ఇక్కడ షెడ్ దగ్గర దీని అవసరం ఉంటుంది. అలాగే తోటలో మామూలుగా ఈ కషాయాలు కానీ అదేవిధంగా పుల్ల మజ్జిగ ఇవి పిచికారి చేయడానికి అటు ఇటు పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని దీనికి చక్రాలు అమర్చి చాలా సులభంగా ఒక మనిషి లాక్కుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. చక్రాలు అమర్చడం వల్ల ఇది ఒక బాగా అనుకూలంగా ఉంది. ఈరోజు మేము జీవామృతాన్ని పిచికారి చేస్తున్నాం. 400 లీటర్ల నీళ్ళకు గాను 40 లీటర్ల జీవామృతాన్ని కలిపి పిచికారి చేస్తున్నాం.